మేము ఇప్పుడు శిల్పారామం గేట్ ముందున్నాము. సందర్శకులు కూడా చాలామందే వస్తున్నారు. మేము ఈరోజు వచ్చిన టైం సాయంత్రం అవుతుంది. సాయంత్రం వేళల్లో చాలామంది కూడా వస్తున్నారు. ఇది శిల్పారామం మెయిన్ గేట్. ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. నేను శిల్పారామం గుడికి వెళ్తున్నాను. గేట్ ముందున్నాను, శిల్పారామం గేట్ ముందు. లోపల ఏమేమి ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది లోపలికి వచ్చాక ఇలా కనిపిస్తుంది. ఈ ద్వారము మనం చూస్తున్నటువంటి ఈ ద్వారము షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళేటువంటి మార్గం. అది ఇక్కడ ఒక పెద్ద వినాయకుడు విగ్రహం ఉంటుంది. ఎంట్రన్స్లో మనం లోపలికి రాగానే ఆ పక్కనే ఒక నాగదేవత గుడి చిన్న టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్లో నాగదేవత ఉంటుంది. ఆ పక్కనే ఇంకొక మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారానే, ఈ రోడ్డు ద్వారానే మనము శిల్పారామం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెల్కమ్ బోర్డు చెప్పేటువంటి మార్గం ద్వారానే. ఈ రోడ్డు నుంచి కొద్ది దూరం పోగానే ఒక పెద్ద విశాలమైన అందమైన పార్క్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పార్క్. ఈ పార్కులో చాలా రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఈ పార్కు. విశాలమైన పార్క్ ఇది. చూడండి, చాలా బాగుంది. కాకపోతే సందర్శకుల్ని లోపలికి రానివ్వరు. రోడ్డు నుండే చూస్తూ వెళ్ళాలి. ఈ పార్కుకు పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్గంలో కూడా చాలా అందమైన పుష్పాలతోని నిండి ఉన్నది. ఈ రోడ్డుకి ఇరువైపులో కూడా ఇలా గులాబీ పూల మొక్కలతో నిండి ఉంది. చాలా అందంగా కనిపిస్తుంది పార్కు. ఇది పార్క్. మొదటి నుండి చివరి వరకు కూడా ఇలా పూల మొక్కలతో ఆవరించబడి ఉంది ఈ పార్క్. చాలా విశాలమైన పార్కు. సందర్శకులకు వెల్కమ్ చెప్పుకున్నట్టుగా ఒక విగ్రహం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ లోపలికి వచ్చాక ఒక బ్యూటిఫుల్ ద్వారం కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది ఈ ద్వారము. ఇక్కడ చాలా మంది కూడా ఆగి ఫోటోలు దిగుతుంటారు. శిల్పారామం లోపలికి వచ్చాక పుస్తకాలు ఇలా ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది పార్క్. చాలా అందంగా కనిపిస్తుంది పార్క్. చాలా పెద్దగా ఉంటుంది పార్క్. చూడండి, చాలా అంత విశాలంగా ఉంది. ఈ పార్కు ఆపోజిట్లోనే రోడ్డుకి రకరకాల పూల మొక్కలతోని ఒక ఉద్యానవనంలా కనిపిస్తుంది. చాలా పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ, రకరకాల పూల మొక్కలు. చాలా బాగుంది. ఇది మా ఫ్యామిలీ, నేను, మా పాప, మా మిస్సెస్. ఇక్కడ ఈ పార్కులో చాలా అందమైన పూలు ఉన్నాయి కదా అని ఇక్కడ ఒక ఫోటో దిగాము. మా ఫ్యామిలీ ఫోటో. శిల్పారామం లోపలికి వచ్చాక వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు శిల్పారామం మధ్యలో ఉన్నాను నేను. ఇప్పుడు ఇది మధ్యలోకి వచ్చాను నేను, శిల్పారామం మధ్యలోకి. చుట్టూ
కెమెరా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా శిల్పారామమే, చాలా విశాలంగా కనిపిస్తుంది. శిల్పారామం మధ్యలోకి వచ్చాక వ్యూ ఇలా కనిపిస్తుంది. మధ్యలో ఉన్నాను, వ్యూ ఇప్పుడు కెమెరా ఇటువైపు తిప్పి చూపిస్తున్నాను. ఇటు ఎక్కువగా చెట్లు, గుట్టలు, రాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక హస్తకళాకారుడు రంగులు అద్దుతున్నాడు బొమ్మలకు. ఆహా, బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడ మొక్కలు. సూపర్, చాలా బాగుంటుందండి శిల్పారామంలో పార్కు. రకరకాల పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టయితే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇది షాపింగ్ కాంప్లెక్స్కు దగ్గరలో ఉన్నటువంటి పూల మొక్కలు. ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ అందమైన పుష్పాలతోని. చూడండి ఎంత బాగున్నాయో పూలు. ఇప్పుడు ఇది శిల్పారామం మధ్యలో ఉన్నాను నేను. మధ్యలోకి వచ్చాక ఇలా కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసి పెట్టినటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి. చాలా బాగా తయారు చేశారు బొమ్మలు. ఇక్కడ ఇవి తయారు చేసినవి కొన్ని ప్లాస్టిక్, తర్వాత కొన్ని చెక్కతో తయారు చేసినటువంటి కొయ్య బొమ్మలు కూడా చాలా కనిపిస్తాయి ఇక్కడ మనకు. ఇది వుడ్తో తయారు చేసినటువంటి బొమ్మలు, ఇవన్నీ కూడా వుడ్. ఇక్కడ రకరకాల పూసలతో తయారైనటువంటి దండలు, తర్వాత చెక్క బొమ్మలు కూడా చాలా కనిపిస్తాయి మనకి ఇక్కడ. బుల్ ఫైట్, ఇట్లా పోట్ల గిత్తలు పోట్లాడుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ. ఇది ఒక వండర్ఫుల్, ఒక ఆర్టిస్ట్ ఒక బాబును కూర్చోబెట్టి డ్రాయింగ్ వేస్తున్నాడు అతని ఫోటోను. చాలా బాగుంటుంది ఇది. సేమ్ అచ్చు గుద్దినట్టుగానే ఫోటో వేస్తున్నాడు అతను డ్రాయింగ్. చూడండి ఇక్కడ బాబును కూర్చోబెట్టి ఫోటో వేస్తున్నాడు. ఇక్కడ రకరకాలైనటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి మనకు. పింగాణి వస్తువులతో తయారు చేసినటువంటి పింగాణి బొమ్మలు, మట్టి బొమ్మలు, అలాంటివన్నీ చాలా రకరకాల బొమ్మలు ఉంటాయి ఇక్కడ. బుద్ధుని విగ్రహాలు ఎక్కువ కనిపిస్తుంటాయి దీంట్లో. చూడండి బుద్ధుని విగ్రహం ఎంత బాగా తయారు చేశారు. ఇవి మెటల్తో తయారు చేసినటువంటి వస్తువులు. ఇవన్నీ రకరకాల మెటల్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వినాయకుని విగ్రహము, ఇది చెక్కతో తయారు చేసినటువంటిది. చెక్కతో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహము. ఇదంతా హస్తకళ నైపుణ్యం. చూడండి ఎంత బాగా చేశారో, ఎంత బాగా చెక్కారో చూడండి. ఇదంతా కూడా చేతితోనే చెక్కారు. చూడండి ఇక్కడ వేణుగోపాల స్వామి, శ్రీకృష్ణుని ఈ విగ్రహాన్ని చేతితో తయారు చేసి చెక్కారు. ఇవి కొయ్య బొమ్మలు, ఇవన్నీ చెక్కతో తయారు చేయబడినటువంటి బొమ్మలు. చాలా బాగా చెక్కారు.
చూడండి ఎంత బాగుందో శ్రీకృష్ణుడు బొమ్మ. ఇప్పుడు సెంటర్లో ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక విగ్రహం. ఇక్కడ అన్ని కూడా ఇంకొక షాప్ ఉంది. పింగాణి వస్తువులు తయారు చేసినటువంటి పింగాణి వస్తువులతో నిండి ఉన్నటువంటి ఒక షాపు, బొమ్మల షాపు. గౌతమ బుద్ధుడు చాలా బాగుంది విగ్రహం. ఇవన్నీ కూడా రకరకాల పింగాణితో తయారు చేయటువంటి పింగాణి వస్తువులు, పింగాణి బొమ్మలు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా పెద్ద షాప్ ఇది. ఇవన్నీ చూడండి, ఇది పెద్ద షాప్, ఇక్కడ పెద్ద కాంప్లెక్స్. అన్ని ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా ఒక షాపు, పెద్ద కాంప్లెక్స్ ఇది. వరుసగా మొత్తం ఇవే షాపులు ఉన్నాయి. మైకా పింగాణితో తయారు చేసేటువంటి వస్తువులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని మాత్రమే ప్లాస్టిక్ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద షాప్. నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఒక పెయింట్. ఈ బట్టల షాపులు ఇవి. ఇప్పుడు మనం విలేజ్కి వెళ్తున్నాం. పెద్ద ఏనుగును చెక్కుతున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఏనుగు విగ్రహాన్ని చెక్కుతున్నట్టుగా బొమ్మలతో చూపిస్తున్నారు. పెయింట్ వేస్తుంది ఏనుగు బొమ్మకి. ఇక్కడ బోనాలప్పుడు ఊరేగింపుగా వెళ్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇది కుమ్మరి ఇల్లు. మన కుల వృత్తులకు సంబంధించినటువంటి చూపిస్తున్నారు. నేటి యువతకు ఒకప్పుడు గ్రామాలలో వర్ధిల్లినటువంటి కుల వృత్తులను సిటీ ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగింది. గ్రామాల్లో ఒకప్పుడు ఉన్నటువంటి కుల వృత్తులు ఇవన్నీ కూడా. బుట్టబొమ్మ తయారు చేయడం. చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు. బుట్ట బొమ్మలు తయారు చేసి దానికి రంగులు అద్దడాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. బుట్ట బొమ్మల తయారీ, రంగుల అద్దకం. ఇక్కడ హరిదాసు సంక్రాంతికి హరిదాసు గ్రామాలలోకి వచ్చి ధాన్యాన్ని, డబ్బులను అడుగుతుంటారు. అది చూపిస్తున్నారు. ఇక్కడ బుట్టలు తయారు చేసే విధానం.
చూడండి, ఒకప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కులవృత్తులకు సంబంధించినటువంటిది ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. బాణం తయారు చేయడము, ఇవి చూడండి, ఇక్కడ బుట్టలు అల్లుతున్నాడు. బుట్టలు అల్లడానికి చూపిస్తున్నారు ఇక్కడ. ఇవి కుండలు. ధాన్యాన్ని చెరుగుతున్నట్టుగా ఒక యువతి కూర్చుని ఉన్నది ఇక్కడ. లోపల ఇంటి యజమాని ఉన్నట్టుగా చూపిస్తున్నారు. విలేజ్లో సంత ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రదర్శన రూపంలో చూపిస్తున్నారు. గ్రామాలలో సంత ఇలా ఉంటుంది. రకరకాల కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి సంతలో ఎలా అమ్ముతారో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. విలేజ్ సంత మార్కెట్. చూడండి, కూరగాయలు అమ్ముతున్న యువతులు ముందు కూర్చున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఇతను కూరగాయలు కొనడానికి వచ్చిన అతను బేరం ఆడుతున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇది విలేజ్ సంత. ఇక్కడ ఈ విలేజ్ సంతలోనే తమ బాబుకి జ్యోతిష్యుడి చేత చిలక జోస్యం చెప్పిస్తున్నారు. అది కూడా ప్రదర్శించారు ఇక్కడ. చూడండి, వాళ్ళు వింతగా చూస్తున్నారు. విలేజ్ సంతలో రకరకాలైనటువంటి సీన్స్ మనకు చూస్తుంటాం. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ లోహ కార్మికుల గృహం, ఓజా హౌస్. లోహ కార్మికులు పని ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఎంత లోహ కార్మికుల ఇల్లు. ఇక్కడ కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం, చెక్క బొమ్మలు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు గ్రామాలలో చెక్క బొమ్మలను తయారు చేసేవారు చేతి ద్వారా. అదే చేతి వృత్తులను ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఒడ్లు దంచే విధానం, రోకలతోని రోట్లో ఒడ్లు దంచే విధానాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చెక్క బొమ్మలను తయారు చేసే విధానం, చెక్క బొమ్మల తయారీ. ఇక్కడ రకరకాలైనటువంటి బొమ్మలు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఒక పాపకి తల దూతున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు కూడా జీవం ఉట్టిపడేలాగా సేమ్ మనుషుల్లాగానే ఉన్నాయి ఇక్కడ. నిజమైన మనుషుల్లాగానే ఉన్నాయి ఈ బొమ్మలు. చాలా బాగా చేశారు. ఇక్కడ ఒక యువతి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ మరొక గృహం, కలంకార్ అద్దకం కళ.
బొమ్మలు తయారు చేశాక దానికి రంగులు అద్దడం ఎలాగనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఇంటి యజమానురాలు ఇంటి ముందు కూర్చొని కలర్స్ అద్దడాన్ని చూపిస్తున్నారు. వడ్రంగి పని. ఇవన్నీ కూడా ఒకప్పుడు గ్రామాల్లో వదిలినటువంటి వృత్తులు. అవి ఇప్పుడు చాలా అంతరించిపోయాయి. అది ఇప్పుడు ఉన్నటువంటి తరానికి, ఇప్పుడు రాబోయే తరానికి చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇది ఒకప్పుడు ఇక్కడ వ్యవసాయం పని చేస్తున్నట్టుగా, పార గుణపంతో పని చేస్తున్నట్టుగా, ఒక యువతి తట్టతో మట్టి ఎత్తుతున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. చూడండి, సేమ్ మనుషుల్లాగానే జీవ ఉట్టిపడేలాగా ఉన్నాయి ఈ బొమ్మలు. దూరం నుంచి చూస్తే నిజమైన మనుషుల్లాగానే అనిపిస్తారు మనకు. చూడండి ఎంత బాగా చేశారో. ఇక్కడ కమ్మరి పని విధానం, బ్లాక్ స్మిత్. కమ్మరి పని విధానం కొలిమి, సుత్తె, ఐరన్ రాడ్స్, ఇవన్నీ కమ్మరి పని విధానంలోని పరికరాలు, పనిముట్లను చూపిస్తున్నారు ఇక్కడ పనిచేసే విధానాన్ని. ఇది కమ్మరి పని విధానం. ఇక్కడ ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇత్తడి పాత్రలు ఎలా చేస్తారు, దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు మనకు. ఇది ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇక్కడ కొండపల్లి బొమ్మల తయారీ. కొండపల్లి బొమ్మలను ఎలా చేస్తారు అనేది, ఇక్కడ ఎలా చేసేవారు అనేది మనకు ఇక్కడ బొమ్మల ద్వారా చూపిస్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ చేయి ద్వారానే అప్పుడు అన్ని చేసేవారు. ఇక్కడ ఒక యువతి తులసి మొక్కకు ప్రార్థన చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. తులసి మొక్కకు పూజ చేస్తున్న యువతిని చూపించారు ఇక్కడ. నేతవారి ఇల్లు. ఇక్కడ రాట్నం మీద నూలు వడికే విధానాన్ని చూపిస్తున్నారు. నేత పనివారు ఎలా పనిచేసేదని. రాట్నం ద్వారా నూలు వడుకుతున్నది యువతి. ఇది చూడండి ఎంత బాగా ఉందో. ఇది వడ్లు చెరుగుట, వడ్లు బాగు చేయడం, పిండి తయారు చేయడం. ఇది ఇసురాయి. ఇసురాయి ద్వారా పప్పు పట్టడం, పిండి పట్టడం లాంటివి చేసేవారు గ్రామాలలో. ఇప్పటికీ చేస్తున్నారు అక్కడక్కడ. చాటతో వడ్లు చెరగడం చూస్తున్నాం మనం ఇక్కడ. ఇంటి యజమాని పేపర్ చదువుతూ ఇట్లా ఇంటి ముందు కూర్చొని ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. చాలా బాగా ఉంది ఈ విగ్రహం. సేమ్ దూరం నుంచి చూస్తే జీవం ముట్టుపడే మనిషిలాగానే కనిపిస్తున్నాడు. చాలా బాగుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు మంచంలో కూర్చొని ఆడుకుంటున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ రైతు. అయితే ఇదేంటంటే, దీని గొప్పతనం ఏంటంటే, వెనక వైపు ఉండు మనిషి దాంట్లో తల పెడితే సేమ్ మనం అలాగా ఉన్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఇలా ఇక్కడ అబ్బాయి తల పెడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇవన్నీ బొమ్మలు కూడా వెనక వైపు ఉండి మనిషి బయట వ్యక్తి అందులో తల పెడితే సేమ్ అతనే ఆ భంగిమలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. అది ఇక్కడ ఎడ్ల బండి, కచ్చురం బండి. వెనకట కచ్చురం బండి అనేవాళ్ళు. సవారి, ఎడ్ల సవారి.
ఇది సిటీలో చాలా తక్కువ కనిపిస్తుంటుంది, అందుకోసమనే దీన్ని ఇక్కడ ప్రదర్శన పెట్టారు. దాని మీద ఎక్కి తీసుకువెళ్తున్నారు టికెట్తోని. పిల్లలు ఉత్సాహంగా బండి మీద ఎక్కి చుట్టూ తిరిగి వస్తున్నారు. ఎడ్ల సవారీ, ఎడ్ల బండి సవారీ అని రాశారు దాని బోర్డు. వావ్, ఇది ఎక్కడో అడవిలో కొండల మధ్యలో ఒక కొలను లాగా కనిపిస్తుంది. ఒక సరస్సు లాగా ఉంది. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా బాగా కనిపిస్తుంది. సూపర్ వ్యూ. ఈ పక్క నుండి నడిచి వెళ్తుంటే అక్కడ చిన్న పార్క్ ఉంటుంది. ఇది నేను ఇప్పుడు నడుస్తూ వెళ్తున్నాను. ఇది రోడ్డు. లాస్ట్లో ఒక చిన్న గుట్టలాగా అనిపిస్తుంది, ఆ గుట్ట వరకు వెళ్తుంది ఈ రోడ్డు. నేను మెల్లగా రోడ్డు ద్వారా నడుస్తూ వీడియో తీస్తున్నాను. ఇది ఇక్కడ ఒక చౌరస్తా లాగా వచ్చింది. సందర్శకులు కనిపిస్తున్నారు మనకు. ఇది నేను నడుస్తున్నాను. ఈ సరస్సుకు ఇటు రెండో వైపు చూపిస్తున్నాను నేను. సరస్సు లాగా ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను. ఇది చూడండి, ఒక అడవిలో న్యాచురల్గా ఏర్పడిన సరస్సులాగా అనిపిస్తుంది. ఇది నేను నడుస్తూ చివరికి వస్తున్నాను. ఇక్కడ ఒక గుడిసెలాగా ఉంది, దానికి వెళ్ళకుండా బారికేడ్ గేట్ వేశారు. అయినా నేను కింద నుండి వెళ్ళి వీడియో తీయాలనే ఉద్దేశంతో దాని కిందికి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ సరస్సు చుట్టూరా తిరుగుతూ చూపిస్తున్నాను మీకు అంతా చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఒక గొర్రెను మేపుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ మేకలను గొర్రెలను మేపుతున్న వ్యక్తి కనిపిస్తాడు మనకు. ఇవన్నీ మేకలు గొర్రెలు. సేమ్ న్యాచురల్గా అనిపించేటట్టుగా ఉంటాయి బొమ్మలు. ఇవి మేకలు కాస్తున్నట్టుగా చూపించారు. ఓకే, సూపర్. ఇక్కడ ఒక చిన్న గుట్ట ఉంది. ఈ గుట్ట దగ్గర మేకలు మేపుతున్నారు. మళ్ళీ నేను బయటకు వచ్చేసాను రోడ్డు మీదకి. మనకు ఎదురుగా ఎడ్ల కచ్చురం బండి వస్తుంది. ఇంతకుముందు మన దగ్గర నుంచి అటువైపు వెళ్ళి మళ్ళీ వెనకకు తిరిగి వచ్చేస్తుంది బండి, ఎడ్ల బండి. ఓకే, ఇది మెయిన్ రోడ్. ఇప్పుడు నేను మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. ఇక్కడ తినుబండారాలు అమ్మేటువంటి చిన్న చిన్న షాపులు ఉన్నాయి. స్వీట్ కార్న్, పాప్కార్న్ అమ్మేటువంటి షాపులు ఇవి. నేను ఇటు నుండి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ కొంతమంది ఈ సరస్సుకు చుట్టుపక్కల ఉండి చూస్తున్నారు. ఓకే, ఇక్కడ కొంచెం చాలా విశాలంగా ఉంది. ఎత్తైన కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ పిల్లల పార్క్ ఉంది. ఈ పార్కులో ఆట వస్తువులు ఉన్నాయి. ఇంకొకటి లేక్. ఇక్కడ ఒక సరస్సు ఉంది రెండో సైడు.
ఇక్కడ ఏతం వేస్తున్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఒక సరస్సు. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ. చూడండి ఎంత బాగుంది. ఈ నీళ్ళన్నీ కూడా పైన ఉన్నటువంటి ఒక ఫౌంటైన్ నుంచి వస్తున్నాయి వాటర్. ఒక జలపాతాన్ని తయారు చేశారు. ఆ జలపాతం నుండి వాటర్ వస్తుంటుంది. ఇక్కడ ఉండేది ఫౌంటైన్. చాలా బాగుంది. రంగురంగుల లైట్లతో వెలుగుతూ. నైట్లో అయితే చాలా రంగురంగులో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు డే టైం కాబట్టి కలర్స్ కనిపించడం. ఇక్కడ జలపాతం, ఇక్కడ నుంచి పడ్డటువంటి నీళ్లు ఇక్కడ ఒక సరస్సు లాగా తయారు చేసి అందులోకి వస్తున్నాయి వాటర్ అంతా. చాలా బాగుంది. ఇది ఇప్పుడే తయారు చేస్తున్నారు, ఇంకా పూర్తిగా కాలేదు, కొత్తగా తయారు చేస్తున్నారు. అది ఆ జలపాతానికి సంబంధించింది. ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇది రైతు నాగలి దున్నుతున్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ. రైతు పొలం దున్నేటువంటి సీన్ ఇక్కడ. ఓహో సూపర్. నాగలి దున్నుతున్న రైతు. ఇది ఇక్కడ ఒక యువతి బావిలో నుండి నీళ్లు చేరుతున్నట్టుగా ఉంది. చేంతాడు బకెట్ తోని ఒక యువతి నీళ్లు తోడుతుంది. ఇక్కడ అంతా నేను తిరిగి చూస్తున్నాను. ఇక్కడ ఫౌంటైన్ చాలా బాగుంది. ఇదంతా కూడా తిరిగి చూస్తున్నాను నేను ఇప్పుడు కొద్దిగా రాత్రి అవుతున్న కొద్దీ ఆ కలర్స్ కనిపిస్తున్నాయి ఫౌంటైన్లో. సాయంత్రం అయింది, 5గా వస్తుంది. ఇది కొంచెం కలర్స్ కనిపిస్తున్నాయి అక్కడ. లైట్ వెలుతురు. చూడండి ఫౌంటైన్ ఎలా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది. సూపర్. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఈరోజు. సూపర్ బాగా అనిపిస్తుంది వ్యూ. మెల్లగా ఈ చుట్టుపక్కల అంతా మీకు తిప్పి చూపిస్తున్నాను, కెమెరా తిప్పి చూపిస్తున్నాను. ఇదంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది పిల్లల ఆట స్థలం. పిల్లల పార్క్. చిన్నపిల్లలు 12 years పిల్లలంతా ఇక్కడ ఆడుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ ఒక ఉయ్యాలు ఊగుతున్నారు అమ్మాయిలంతా. రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. చిన్నపిల్లలకు బోరు కొట్టకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్కులోకి వచ్చినట్టయితే. శిల్పారామంలోకి వచ్చినట్టయితే పెద్దలకు చిన్నలకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పార్కు నుంచి నేను బయటకు వచ్చేస్తున్నా. ఇక్కడ అన్ని కుందేళ్ళు ఉన్నాయి. కుందేళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద బోన్ ఉంది. రకరకాల రంగులలో కుందేళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ. బ్లాక్ అండ్ వైట్ కలర్లో.
చాలా ఉన్నాయి ఇక్కడ ర్యాబిట్స్. ర్యాబిట్ పార్క్ ఇది. కుందేలు చిన్న పిల్లలు పెద్దవి చాలా ఉన్నాయి ఇక్కడ. ర్యాబిట్ పార్క్. చిన్న చిన్న ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ర్యాబిట్ పార్క్. చూడండి కుందేళ్ళు. కెమెరా దగ్గరకు వచ్చి ఇక్కడ బిదిరిగా చూస్తున్నాయి. చూడండి ఇది బ్లాక్ కుందేలు. నల్ల కుందేలు మనకు చాలా తక్కువ కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఒక పుష్ప గుచ్చంలాగా పూల తోట. ఇది ఒక పార్క్, చిన్న పార్క్ ఉంది మూలకి. ఇక్కడ ఫోటో దిగుతున్నారు. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి లైట్ వెలుతురులో ఫోటోలు కూడా చాలా బాగా వస్తాయి. ఇది ఒక ద్వారము. ఈ ద్వారం దగ్గర చాలా బాగుంది. ఇప్పుడు టైం 7 అవుతుంది. చూడండి లైట్లు వెలుతురులో చాలా బాగుంది, చాలా అందంగా కనిపిస్తుంది లైట్ వెలుతురులో. సూపర్. ఇక్కడ మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్తున్నాను నేను. ఇక్కడ లైట్ల వెలుతురులో చాలా బాగుంది వ్యూ. అన్ని కలర్స్ బల్బ్స్ పెట్టారు. లైట్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. కలర్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా వ్యూ చూస్తూ మెల్లగా నేను కదులుతున్నాను. శిల్పారామంలో నైట్ లైట్లు వేసాక లైటింగ్ వెలుగులో ఇలా అందంగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది వ్యూ సూపర్. ఇక్కడ ఒక పూల తోట ఉంది. ఈ పూల తోట దగ్గర లైట్ అరేంజ్ చేశారు, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు కూడా లైట్ వెలుతురులో గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నాయి. లైట్ ఫోకస్ లో చమకున మెరుస్తుంది మొత్తం. మెల్లగా షాపింగ్ కాంప్లెక్స్ వైపు కదులుతున్నాను నేను. ఇప్పుడు లైట్ అంతా డిమ్ అయిపోయి నైట్ అయింది. ఇక్కడ నేను మా ఫ్యామిలీతో ఇక్కడ కూర్చున్నాను. ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది లోపల. ఆ హోటల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఒక రూమ్ లో ట్రైబల్ సంబంధించినటువంటి కొన్ని బొమ్మలు పెట్టారు.
ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు దీంట్లో. చిన్న మ్యూజియం. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి బొమ్మలు ఇవన్నీ చెక్క బొమ్మలు. చూడండి ఏనుగు జింక బొమ్మలు. ఇక్కడ పల్లకిలో పెళ్లి కూతురును ఊరేగుతున్నట్టుగా చూపిస్తున్నారు. పల్లకిలో మోస్తున్న బోయిలు. ఇవన్నీ చిన్న చిన్న చెక్క బొమ్మలు. ఇది ఎడ్ల బండి. ఇది కూడా చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మ. ఎడ్ల బండి చూపిస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి బొమ్మలు. చూడండి మ్యూజియంలో చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కృష్ణార్జునులు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ పులి బొమ్మ, కొంగల బొమ్మలు, బర్డ్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ రకరకాలైనటువంటి బొమ్మలు ఇవన్నీ. ఇక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది మనకి. ఒక బంజారా యూనివర్సిటీ పెయింట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నటరాజ్ బొమ్మ. ఇవన్నీ పింగాణి బొమ్మలు. ఇవి చెక్క బొమ్మ. కొండపల్లి చెక్క బొమ్మలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఊర్లలో ఉంటుండే గంగాలం అని. ఇది గంగాలం. నీళ్లు వేడి చేయడానికి ఉపయోగించేవారు వెనుకట. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్. లైట్ వెలుగు సూపర్ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది. చాలా ఎక్కువగా పైన నుండి వస్తున్నాయి వాటర్ అంతా కూడా. ఫ్యామిలీతో ఒక ఫోటో దిగుతున్నాను. అది ఫ్యామిలీ ఫోటో. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో.
ఇక్కడ రకరకాలైనటువంటి లైట్ల వెలుతురులో ఒక వీడియో తీస్తున్నాను నేను. కలర్స్ ఎంత బాగుందో చూడండి. నటరాజస్వామి విగ్రహాన్ని గుట్ట మీద దూరంగా కనిపించేటట్టుగా పెట్టారు. లైట్ వెలుతురులో ఈ గుట్ట అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, అన్ని కూడా చెట్ల కూడా లైట్లు పెట్టారు, రంగురంగుల లైట్స్. వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ తోని చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న గుట్ట బోర్డు లాగా ఉంది. గుట్ట మీద అన్ని చెట్లకు లైట్లు అరేంజ్ చేశారు. ఇది నేను ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చేసాను. ఇక్కడ గ్రౌండ్ లో రకరకాలైనటువంటి పూల మొక్కలతోని ఒక పుష్ప గుచ్చం లాగా ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది పెయింటింగ్, బంజారా యువతి పెయింటింగ్. చాలా బాగుంది ఈ బొమ్మ. ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది. ఈ పెయింటింగ్ బంజారా యువతి నవ్వుతున్నట్టుగా చిత్రీకరించారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చాను మళ్ళీ. ఇదంతా కూడా ఈరోజు మీకు మొత్తం అనువనువు చూపిస్తున్నాను. శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. ఇలా అన్ని చూడదగిన మొత్తం మీకు చూపిస్తున్నాను. అందుకే వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, లాగ్ అయింది, కానీ మొత్తం చివరి వరకు చూడండి. ఇక్కడ మొత్తం చెక్కతో తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్లవర్ వేజ్ నుంచి ఫ్లవర్ వేజ్ మిగతా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ అంతా కూడా చెక్క కొయ్యతో తయారు చేసినటువంటి చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద ఫ్లవర్ వేజ్. చూడండి, ఇలా చిన్న చిన్న ఫర్నిచర్ కూడా దొరుకుతాయి. చెక్క బొమ్మలు, చెక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. చూడండి ఎంత బాగుందో. షాపులు బాగానే పెట్టారు, కానీ కోవిడ్ వల్ల ఎందుకో కొంచెం జనం తక్కువగా వస్తున్నారు. మేము పోయిన రోజు మామూలుగా ఉన్నారు జనం. షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలోకి వచ్చాను నేను ఇప్పుడు. రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి మనకు. చూడండి
ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చాను నేను. ఇప్పుడు చివర్లో ఒక చౌరస్తా దగ్గరికి వచ్చాను. ఇక్కడ చిన్న చిన్న క్రిస్టల్స్, చిన్న ఫర్నిచర్, గోడ గడియారాలు, ఇవి అన్నీ కూడా సగం కట్టెతో కర్రతో తయారు చేసినటువంటి కొయ్య బొమ్మలు లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. చూడండి, షాప్ చివరికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక వెనకట పూర్వము మనకు ల్యాంతర్స్ అనేటివి ఉండేటివి. ఆ ల్యాంతర్ లాంటివి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్గా తయారు చేశారు. లోపల కరెంట్ బల్బ్ పెట్టి దానికి మధ్యలో చుట్టూరా కలర్స్ కనిపించేటట్టుగా చేశారు. ఇక్కడ బ్యాగులకు సంబంధించిన షాప్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, షాప్. ఇది బట్టల షాపు. ఇది గ్లాస్తో చేయబడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ లాంతర్ గ్లాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గాజుతో తయారు చేయబడినటువంటి వస్తువులు. ఇలా ఉండే ప్రతి ఒక్కటి కూడా అన్నీ చూపించాలనే ఉద్దేశంతో మీకు వీడియో తీస్తున్నాను. ఏది కూడా వదిలిపెట్టకుండా అన్నీ చూపించాలని తీస్తున్నాను. మీరు చూడండి, ఇది ఒక బట్టల షాప్. ఇవి ప్లాస్టిక్ చిన్న మొక్కలు, పూలు, గృహ అలంకరణ కోసం ఉపయోగించేటువంటి. ఇది జూట్ బ్యాగ్, అన్ని బ్యాగ్స్. ఇదొక బ్లాంకెట్స్ అవి అమ్మేటువంటి షాప్. ఇది హైదరాబాద్ రియల్ పర్ల్స్, హైదరాబాద్ ముత్యాలట ముత్యాల షాప్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఒక చౌరస్తా వరకు వచ్చాను నేను. చౌరస్తా పక్కనే మనకు షాపింగ్ కాంప్లెక్స్. అన్ని చిన్న చిన్న బొమ్మలు, విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి పూలు. ఇది పొద్దుతిరుగుడు పువ్వు. ఇది ఒక పూసలకు సంబంధించిన షాప్. ఇవన్నీ గుమ్మానికి కట్టుకున్నటువంటి పూసలకు సంబంధించినవి ఈ షాపు.
చిన్న బొమ్మలు, బట్టల షాప్, లేడీస్ సంబంధించినటువంటి బట్టల షాప్. ఇది జెంట్స్కి సంబంధించినటువంటి షాప్, బట్టల షాప్ ఉంది. ఇక్కడ కర్టెన్స్ సంబంధించినటువంటి షాప్. बंद होके उठते हैं आसमान में जाएंगे निकले सर। कुर्ता शर्ट फ्लास्टर आपके 250 में डिस्काउंट पड़ेगा सर। बिजनेस कैसे है भैया? सर बिजनेस अच्छा है हमारा, कंफर्टेबल है और हमारा खुद का मैन्युफैक्चर है। मेरी खुद की 2 शॉप है यहाँ और खुद की 2 शॉप है और मैं यहाँ का मालिक हूँ कि मेरे नाम से शॉप सोन भी है। जी सर। बाकी खादी लुक्स है, मेरी खुद की फैक्ट्री है दिल्ली में, दिल्ली से है, खुद की है हमारी फैक्ट्री, खुद का मैन्युफैक्चर है सर हमारा, खुद का मैन्युफैक्चर है सर। ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినవి, మెటల్ జ్యువెలరీస్. ఈ గాజులు జ్యువెలరీ, పెయింటింగ్ చేసినటువంటి దేవుళ్ళ పటాలు, ఇవి కూడా లేడీస్ జ్యువెలరీ సంబంధించినవి. షాపుల నుండి మధ్యలోకి వచ్చాక ఇక్కడ ఒక చాట్ బండార్ ఉంది, పెద్ద షాప్, గోకుల్ చాట్. తినుబండార్లకు సంబంధించినటువంటి గోకుల్ చాట్ చూస్తున్నాం మనం. ఇది ఒక బట్టల షాపు. ఇది ఒక జ్యువెలరీ షాప్, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ షాప్. ఇది కూడా ఒక బట్టల షాపు. ఇవన్నీ బ్లాంకెట్స్, కర్టన్స్, బట్టల షాప్. శారీస్ ఉన్నాయి ఈ షాప్లో. ఇదంతా లెదర్ బ్యాగ్స్ సంబంధించిన బ్యాగ్స్ షాప్, బ్యాగేజ్. ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చాలా విశాలంగా ఉంది. రకరకాలైనటువంటి గృహ అలంకరణ సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి.
షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్కి వచ్చేసాము. ఇది చివరి వరుసలో ఉన్నటువంటి షాపులు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా జ్యువెలరీకి సంబంధించినవి, యాక్సెసరీస్, జ్యువెలరీ యాక్సెసరీస్. ఇక్కడ వుడ్తో తయారు చేసినటువంటి ఒక సింహం బొమ్మ ఉంది. రోజు వుడ్తో తయారు చేయబడ్డటువంటిది ఈ సింహం బొమ్మ. ఇక్కడ పార్కులో లైట్ల వెలుతురులో మొక్కలు రకరకాల అందంగా కనిపిస్తున్నాయి. లైట్ల వెలుతురులో మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులో కూడా రకరకాల పూల మొక్కలతోని చాలా అందంగా ఉంది ఈ రోడ్డు. ఈ మార్గము ఎక్కువగా అన్నీ కూడా గులాబీ మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్ రోజ్, లాస్ట్ చివరకు వచ్చేసాము. ఈ టూర్లో అన్నీ కూడా కంప్లీట్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఇంత లాంగ్ చేశాను. మీకు మొత్తం చూపించాలని అనుకుంటున్నాను. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ కాకుండా అన్నీ చూపించాను మీకు. లాస్ట్ చివరికి వచ్చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.